ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం మే 12వ తేదీ నుండి మే 18వ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పనులేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళ్తే కర్కాటక రాశి వారికి 8వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీరు కెరీర్లో ఊపందుకుంటుంది. అయితే దీనికోసం ఎలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్ని కొనసాగించకుండా మీరు వెనకాడరు, కానీ ఇలా అస్సలు చేయకూడదు. అలాగే ఈ వారం ప్రారంభం మీరు పనిపై శ్రద్ధ పెట్టడానికి అంత శక్తి ఉండదు. ఇంకా మీరు చిన్న విషయాలకు కూడా కోపంగా కనిపిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీరు మిమ్మల్ని కొంచెం శాంతపరచుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మీ చిరాకు స్వభావం మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అలాగే ఈ వారం మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం ద్వారా డబ్బును వివిధ మార్గాల నుండి పొందుతారు. అలాగే ఈ వారం మీ విజయానికి మంత్రం ఏంటంటే మీరు మీ డబ్బుని ప్రాథమిక ఆలోచన మరియు మీకన్నా ఎక్కువ అనుభవం ఉన్న వారి సలహా మేరకు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. అప్పుడే మీరు మీ సంపదని భద్రపరుచుకుంటూ లాభాలని సాధించగలుగుతారు. అలాగే ఈ వారం మీ ఇంటి పనులపై ఆసక్తి చూపడం ద్వారా ఇంట్లోనే ఇతర మహిళలకి సహాయం చేయవచ్చు. కుటుంబంలో గౌరవం పెరగడంతో పాటు ఇతర సభ్యులతో మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఇది మీకు సహాయపడుతుంది. ఇంకా కర్కాటక రాశి విద్యార్థులు చదువుపై చాలా శ్రద్ధ పెట్టాలి, ఆరోగ్యంపై అధికంగా శ్రద్ధ పెట్టాలి. ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ఇష్టదైవాన్ని ప్రార్థించండి మరియు సోమవారం రోజున వృద్ధులకి అన్నదానం చేయండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 14, 18 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.